ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, నీ అత్యంత ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దౌర్భాగ్యం అయినటువంటి మట్టి శరీరాల్లో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు. మట్టి శరీరం ఎంత బలహీనతో ఆత్మ అంత గొప్పదని నిరూపించడానికే మమ్మల్ని స్థితిలో ఉంచావేమో నాయన. మేము ఆత్మ సైడ్ తిరగట్లేదని, ఆత్మానుసారులుగా బ్రతకలేకపోతున్నామని నాయన మా శరీరాన్ని బలహీనపరిచి ఆత్మలో బలపరుస్తున్నందుకు వందనాలు. నీ కుమారుని క్రీస్తు రక్తం ద్వారా మమ్మల్ని కడిగి నీ ఆత్మానుసారులుగా చేసుకోవాలనే సంకల్పాన్ని కలిగి మమ్మల్ని ఆశించి నీకు ఇష్టలుగా చేసుకున్నావు. తిరిగి నాయన ఈ ఉదయకాలంలో నీ సన్నిధిలోనికి తెచ్చుకుని కొద్దిసేపు వాక్య ధ్యానం చేయటానికి సమయం సందర్భాన్ని ఇచ్చావు, వందనాలు. మరి ఇదిగా నాయన వింటున్నాం, మేము వింటున్నవారు మరి నాయన అందరినీ జ్ఞాపకం చేసుకుని గ్రహించుకునే హృదయం అత్తుకునే మనసుని ఇవ్వండి. ఎన్న మాటలు విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటలు మా హృదయంలో దాచుకునే ధన్యత దయచేయండి. కొద్ది నిమిషాలు వాక్యపు వెలుగులో నడిపించండి, నీ ఆత్మచేత ముద్రించండి. యేసు క్రీస్తు అన్నాన్ని బట్టి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2 నుంచి 3 వచనాలు చూసుకున్నట్లయితే, ఒప్పుకొనునో యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనటువంటి ఆత్మ, దేవుని సంబంధమైనటువంటి మనిషి. తర్వాత ఏమంటాడంటే, ఏ ఆత్మ అయితే యేసుక్రీస్తును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. తర్వాత ఇంకో మాట అంటాడు, దీనిని బట్టి దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తు విరోధి నిజమే, ఇది వరకు ఇది ఈ లోకములో ఉన్నది. సరిపోతుంది. మనం ఇక్కడ ముఖ్యంగా ధ్యానం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడు అనే మాటని, శరీరధారిగా వచ్చాడనే మాటని నమ్మని ప్రజలు అనేక మంది, అటువంటి ఆత్మ కలిగిన వాళ్ళు అనేక మంది ఉన్నారని చెప్తున్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చారని ఒప్పుకుంటారో వాళ్ళే దేవుని సంబంధమైనటువంటి ఆత్మ కలిగిన వాళ్ళు, దేవుని సంబంధులు. ఎవరైతే యేసుక్రీస్తు శరీరధారిగా రాలేదని ఎవరు విశ్వసించరో వాళ్ళందరూ కూడా దేవుని సంబంధించిన వాళ్ళు కారు అని డైరెక్ట్ చెప్తుంది ఇక్కడ. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన శరీర సంబంధమైనటువంటి మానవ స్వభావం కలిగినటువంటి శరీరధారిగా ఈ లోకములో ఎలా జీవించాడు అది ముఖ్యం. కనుక వాక్యం, లేఖనాలు ఏం చెప్తున్నాయి? యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడని ఆత్మ ఒప్పుకోకపోతే, ఆ ఆత్మ దేవుని ఆత్మ కాదన్నప్పుడు, నిజంగా ఆయన శరీరధారిగా ఈ లోకంకి వచ్చినప్పుడు, శరీరధారిగా ఈ లోకంలో జీవించినప్పుడు, శరీరధారిగా ఎలాగ జీవించాడు, ఎలాగ శరీర సంబంధిగా ఉన్నాడు. శరీరము అంటే రక్త మాంసములు కలిగినది. కనుక ఆ రక్త మాంసములు కలిగిన శరీరంగా యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఈ లోకంలో జీవించాడు, శరీర సంబంధమైనటువంటి ఆ సంబంధాలు ఎలాగున్నాయి, ఆయన శరీర సంబంధమైన జీవన శైలి ఎలాగుంది, ఇవన్నీ కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒక మాట చెప్పినట్లయితే, ఒక మాట అంటాడు, ఆయన క్రీస్తు మానవ స్వభావం కలిగినటువంటి సంపూర్ణ మానవుడని చెప్పొచ్చండి. క్రీస్తు మానవ స్వభావం కలిగిన సంపూర్ణ మానవుడు. అలాగే దేవత్వము కలిగినటువంటి సంపూర్ణ దేవుడు కూడానే. 2 విషయాలు చెప్పుకోవచ్చు మనం. మొదటిది మరి శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తు మనిషి కుమారుడని ఆయనే చెప్పుకున్నాడు, నేను మనిషి కుమారుడిని. ఆ మనుష్యుడి కుమారుడిగానే ఈ లోకంలో జీవించాడు. ఆయనే దేవుని కుమారుడని చెప్పబడ్డ ఆయన కూడా దేవుని కుమారుడిగా జీవించాడు.
ఈ రెండాట్లకి కలిపి కొంతమంది ఏమంటున్నారంటే ఆయన శరీరంగా రాలేదు, దేవుని కుమారుడు అని, కొంతమంది దేవుడు అని, కొంతమంది రకరకాలుగా చెప్తున్నారు. ఆయన సంపూర్ణ మానవుడిగా ఈ లోకంలో శరీరధారిగా 33.5 సంవత్సరాలు నివసించినప్పుడు ఆయన శరీరధారిగానే ఉన్నాడు. శరీర స్వభావం కలిగినటువంటి సంపూర్ణ మానవుడిగా ఈ లోకంలో జీవించాడు. ఈ రోజున మనం గమనించవలసింది అదొకటే. అందుకే చూడండి, ఒక మాట అంటాడు, యోహాను రాసిన 2వ పత్రిక 7వ వచనం. యోహాను రాసిన 2వ పత్రిక 7వ వచనం. వంచకులు అన్నాడు వాళ్ళని. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా రాలేదని ఎవడు అనుకుంటాడో వాళ్ళని ఏమన్నాడంటే వంచకులు అంటారు. వంచకులు అంటే మరి బాధించేవాళ్ళు, వాళ్ళు దేవుణ్ణి హింసించేవాళ్ళు, దేవుణ్ణి బాధ పెట్టేవాళ్ళు. కనుక మనం వంచకులుగా ఈ లోకంలో ఉండకూడదు. ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఈ రోజుని నిజంగా శరీరధారిగా యేసుప్రభు వారి లోకంలో మరి మరియ గర్భము నుండి శరీరధారిగా వచ్చినట్లయితే ఆయన శరీరధారిగా ఈ లోకములో ఏ విధంగా జీవించాడు, ఏ విధంగా లేఖనాలు ఆయన గురించి చెబుతున్నాయి, ఆయన ఏ విధంగా శరీరధారి సంబంధం కలిగి ఈ లోక శరీర స్వభావం కలిగిన పరిపూర్ణ మానవుడిగా ఏ విధంగా జీవించాడు తెలుసుకోవాలి. మొదటిది ఏమిటంటే ఆయన స్త్రీ యందు పుట్టాడు. కనుక మత్తయి సువార్త 18-25 వరకు, లూకా సువార్త 2వ అధ్యాయం 1-7 నుంచి ఏది చదువుకున్నా మరియా ఉండెను, నీతిమంతుడై ఉండి అతనికి ప్రత్యక్షమై కనుక యేసుప్రభు జనం తల్లి మరియ గర్భములో నుంచి వచ్చిన శరీరధార సంబంధమైనటువంటి జీవితం అది. మానవులందరూ ఏ విధంగా పుడతారో అదే విధంగా యేసుప్రభు కూడా పుట్టాడు. అంటే ఒక పురుషుని కలయిక ద్వారా, పురుషుని యొక్క కలయిక ద్వారా పుట్టాడని అనుకోవటానికి పొరపాటది. అందుకే యేసుప్రభు దేవదూత వచ్చి చెప్పిన మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ ఆమెను కమ్ముకొనును, పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినవాడు పరిశుద్ధుడిగా పుడతాడు. శరీరధారిగా ఉన్నప్పటికీ, శరీర స్వభావాన్ని కలిగి ఉన్నప్పటికీ ఆయన పరిశుద్ధుడని చెప్పడానికి అక్కడ లేఖనాలు చెప్పినాయి. కనుక యేసుప్రభు వారు శరీరధారిగా, రక్తమాంసములు కలిగిన వాడుగా, మరి శరీర స్వభావం కలిగిన వాడుగా ఈ లోకంలో జీవించాడు ఆయన. అది ఆయన అందరిలాగే తల్లి గర్భము నుండే ఈ లోకంలో జన్మించాడు. ఆయన ఏదో అందరిలాగా గాలి నుండో, చెమట నుండో, లేకపోతే మట్టి నుండో మరి నలిపినటువంటి మరి ఈ యొక్క మరి ఏంటది చెమట మలినము నుండో పుట్టలేదు ఆయన. ఆయన మానవాళి ఎలాగ పుడతారో అలాగే తల్లి గర్భంలో పరిశుద్ధాత్మ పూర్ణుడై తల్లి మరియ గర్భంలో నుంచి లోకంలోనికి వచ్చాడు. కనుక మనం అది గమనించాలి. ఆయన పుట్టుక మానవ స్వభావం, అది మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆయన పుట్టుక కూడా మానవులందరూ ఎలాగ పుడతారో అలాగే ఆయన కూడా పుట్టాడు. రెండవ మాట ఏంటంటే ఆయన రక్తమాంసములు కలిగిన వాడుగా పుట్టాడు. అందుకే యోహాను సువార్త 1:14 ఆది నుండి ఉన్న వాక్యము ఏమై ఉన్నదో ఆ వాక్యము మొదటి వచనంలో చూడిన ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండే, వాక్యము దేవుడై ఉండెను అని ఉన్నది. ఆ దేవుడైన వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య శరీరధారిగా నివసించాడే. అది మనం నేర్చుకోవాల్సింది. ఆయన శరీరం గురించి చెప్పాలి. ఆయన శరీరధారిగా, నీకులాగే ఆకలి నీలాగే అన్నీ ఉన్నాయి ఆయనకి, సమస్త శరీరధారిగా ఉన్నాడు. నీలాంటి శరీరము కలిగిన రక్తమాంసములు కలిగిన శరీరం మాత్రమే ఆయనకు ఉన్నది. ఆయనకి ఇంకో మాటలో చెప్పాలంటే ఎందుకు ఆయనకి రక్తమాంసములు కలిగినాయి? ఆయన సంపూర్ణ మానవుడే కదా, ఆయనకి రక్తమాంసాల అవసరం ఎందుకు వచ్చింది? అసలు దేవుడిగా ఈ లోకానికి వచ్చేయచ్చు కదా.
దేవుడిగా ఉండొచ్చు కదా, శరీరం ఎందుకు అవసరమైంది, ఓసారి ప్రత్యక్షమై వెళ్ళిపోతే చాలు కదా అంటే శరీరం ఎందుకు అవసరమైందో ఈ మానవాళికి అర్థం కాలేదు. బైబిల్ చదువుతున్నటువంటి క్రైస్తవులకు కూడా చాలా మందికి అర్థం కాలేదు. శరీరము ఎందుకు అవసరమైంది, రక్తము ఎందుకు అవసరమైంది, రక్తం ద్వారా ప్రయోజనం ఏమున్నది, యేసుప్రభు రక్తం ధరించుకుని శరీరాన్ని ధరించుకుని శరీరం మీద అన్ని హింసలు బాధలు ఎందుకు పడవలసి వచ్చింది, ఎవరి కోసం పడవలసి వచ్చింది, ఈ విషయాన్ని గ్రహించని వంచకులు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనము 15వ వచనాలు అంటాడు. కాబట్టి ఏ పిల్లల కొరకైతే దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడో ఆ పిల్లలమైన మనము రక్తమాంసములో పాలువారై ఉన్నాము గనక ఆ ప్రకారమే ఆయన కూడా రక్తమాంసములో పాలువాడు ఎందుకయ్యాడంటే మరణము కలిగినటువంటి అపవాదిని వాడు మరణము ద్వారా నశింప చేయాలి, సావు లేకుండా చేయాలి. వాడు సావడానికి సిద్ధమైనటువంటి వాడు మరణము అంటే నరకములోనికి లేకుండా చేయాలని. మరణం అంటే చావు కాదండి, మరణం అంటే నరకం. మరణానికి వాడు యోగ్యుడు, మనల్ని మరణం పాలు చేయాలని వాడు వచ్చి మనల్ని పాడు చేసి లోక సంబంధులుగా చేసినప్పుడు శరీర సంబంధంలో ఉండి కూడా పరిశుద్ధుడిగా జీవించాలని ఆయన శరీరాన్ని ధారించుకుని ఈ లోకానికి రక్తమాంసములు కలిగి ఆయన కల్వరి శిలువ మీద ఆ రక్తాన్ని చిందించి ఆ రక్తం ద్వారా మన పాపాలు శాపాలు మన శరీరంలో ఉన్నటువంటి శరీర స్వభావాన్ని తీసివేసి ఆత్మ స్వభావాలుగా చేర్చి మనల్ని కూడా ఆ నరకము మరణము అనే ఆ నరకాన్ని లేకుండా చేయటానికి వాడిని నశింపజేయటానికి యేసు ప్రభు వారు రక్తమాంసములు కలిగిన వాడుగా ఈ లోకములోనికి వచ్చాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు వారు కూడా మనలాగే రక్తమాంసములు కలిగిన వాడు, మనలాగే ఆయనకి అన్ని స్వభావాలు అన్నీ ఉన్నాయి, ఆయనకు ఉన్నాయి. అలాగనే చూడండి, మన బాధ ఉంది ఆయనకి. మన శరీరంలో మనకు ఒక బాధ ఉంటుంది, చనిపోతున్నప్పుడు ఆవేదన ఉంటుంది, ఈ లోకానికి వెళ్ళిపోతున్నప్పుడు ఆవేదన ఉంటుంది మనకి. అది కూడా యేసుప్రభు గారు లేదనుకుంటున్నారా? ఉన్నది ఆయనకు కూడా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 38వ వచనంలో యేసుప్రభు గారు తండ్రికి ప్రార్థన చేసినప్పుడు అంటున్నాడు, మరణమైనంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగిపోయింది. మనకు చనిపోతున్నప్పుడు ఎంత బాధ వస్తుందో యేసుప్రభు వారికి కూడా మరణం అన్నప్పటికీ అంత బాధ. శరీరం ఉన్నది కనుక యేసుప్రభు భయపడ్డాడు. యేసుప్రభు ఎందుకు భయపడ్డాడంటే మీ శరీరం నా శరీరం ఉన్నది కనుక శరీరముకు ఉన్నటువంటిది తెలియపరచడానికి మాత్రమే మనం ఈ మాటలు నేర్చుకోవాలి. అంతేగాని ఆయన ఏదో బాధపడిపోయాడు, ఆయన ఏడు చేశాడు, దుఃఖపడిపోయాడు, ఆయన ఏదో అయిపోయాడు అని చాలా మంది మరి మరణం గురించి ఆయన భయపడవలసిన అవసరత లేదు. కానీ నాకు కూడా శరీరం ఉన్నది, నేను బాధపడుతున్నాను, మీరు బాధపడతారు మరణం గురించి. కనుక మరణం తప్పించేవానికి ప్రార్థన చెయ్యాలి అనే విషయాన్ని ఆయన చెప్పడానికే మనకి ఈ విషయంలో మరణ బాధ అనుభవించాడు. లోక సువార్త 23:46 కూడా అదే మాట ఉంది చూడండి. అప్పుడు యేసు కేక వేసి, తండ్రి, ఆయన అప్పు చెప్తున్నాడు. ఆయన బాధతో, గొప్ప బాధతో కేక వేశాడు. ఎందుకు చెప్పుకుంటున్నాం నేను అంటే, మనకు కూడా చనిపోయినప్పుడు, దెబ్బ తగిలినప్పుడు, గాయమైనప్పుడు, లేకపోతే మరణం మనల్ని మరి మన శరీరముని వదిలిపెట్టి ఆత్మ వెళ్ళిపోతున్నప్పుడు మనకి తెలిసినప్పుడు ఆఖరిగా ఆ బాధకరమైనటువంటి కేకేస్తాం. యేసుప్రభు వారు కూడా అంతే, మనకి మాదిరది, కానీ ఆయన నిజంగా బాధ కాదు. మరణం అనేది ఎలాగుంటుందిరా, ఈ విధమైన బాధ శరీరం పెడతాది. ఇటువంటి దాన్ని తప్పించడానికే నేను ఈ లోకానికి వచ్చాను అని చెప్పడానికే ఈ మాటలన్నీ. మనలాగే ఆయన బాల్యం ఉన్నది, బాల్యంలో ఎదిగాడు ఆయన మనలాగే బాల్యంలో. మరి యేసుప్రభు వారు డైరెక్ట్ గా పెద్దగా 33.5 సంవత్సరాలు 35 సంవత్సరాలుగా ఈ లోకం రాలేడని కాదు. ఆయన మానవ స్వభావం నిరూపించుకోవడానికి మానవునికి ఉన్నటువంటి బాల్యం కానీ, మరి యవనం కానీ, కౌమారం కానీ, అట్లాగే మరి వృద్ధాప్యం కానీ, ఇవన్నీ కూడా ఉంటాయి. కనుక వీళ్ళు బాల్యంలో కూడా ఎలాగుండాలి,
ఏంటి అనేది నీకు నాకు బోధించడానికి ఆయన ఆ విషయంలో ఆయన చెప్తున్నాడు. అందుకే చూడండి, ఆ మాట చూడండి, ఆయన బాల్యము కూడా అనుభవించాడు. 52వ వచనం, లోకాసు వార్త 2:52. యేసు ప్రభువారు బాలుడిగా ఉన్నప్పుడు జ్ఞానమందు వయసునందు దేవుని దయ్యందు వర్ధిల్లుచుండెను. ఆయన దేవుడయ్యండి దేవుని దయ్యాన్ని ఎందుకు అన్నాడంటే నీకు నాకు బుద్ధి రావాలని. మన పిల్లల్ని పెంచేటప్పుడు మనుషుల దయ్యందు దేవుని దయ్యందు పెరుగుతున్నారో లేదా, వయసులో పెరుగుతున్నారా, జ్ఞానంలో పెరుగుతున్నారా, బుద్ధిలో పెరుగుతున్నారా, ఇది నువ్వు చూసుకోవాల్సింది. నేను మానవుడిగా ఈ లోకానికి వచ్చావు, మానవ స్వభావాలన్నీ నాకున్నాయి. ఆయన కూడా బాల్యం ఉంది. ఆ బాల్యంలో కూడా ఆ యొక్క స్థితిలో ఎదిగాడు. మనల్ని కూడా చెప్పడానికి ఆ విషయాన్ని అక్కడ యేసు ప్రభు వారు ఆ మాట అక్కడ రాయించి పెట్టినాడు. కనుక ప్రియులారా, ఆయన ఎదుగుదల, ఆయన వయసు అభివృద్ధి, ఆయన బాల్యం గురించి చెప్పుతున్నది. భౌతికంగా ఆయన మనలాగే, మనం కూడా ఉదయం పుడితే శరీరం ఉన్నది కాబట్టి శరీరానికి ఆకలి కావాలి. ఆహారం లేకపోతే మనిషి చాలా బాధపడిపోతాడు. అలాగే యేసుప్రభు వారికి కూడా ఆకలి ఉంది. ఆకలి ఎందుకు లేదు? యేసుప్రభు శరీర స్వభావం కలిగిన వాడిగా పుట్టాడు గనక ఆయనకి శరీర స్వభావమైన ఆకలి ఉంది. ఆత్మ సంబంధమైనటువంటి వాడిగా ఉన్నాడు కనుక ఆయన ఆత్మ సంబంధమైన ఆకలి కూడా ఉంది. గమనించుకోవాలి మనం. చాలా మంది చదివేటప్పుడు ఒకే యాంగల్లో చదివితే నీకు అదే అర్థమవుతుంది. నీ మనసు గుడ్డిదైతే గుడ్డి ఆలోచనలు వస్తాయి, నీ మనస్సు తెలివైనదైతే తెలివైనటువంటి ఆత్మీయమైన ఆలోచనలు వస్తాయి. యేసుప్రభు గారికి ఆకలి లేదా? ఆయనకు ఆకలి వేసింది. మత్తయి సువార్త 4:2 వచనంలో అది ఆయన వెంటనే పరిశుద్ధాత్మ పొంది బాప్తిసం పొందాడు యోహాను గారి దగ్గర. వెంటనే మరి ఆత్మ చేత మరి అరణ్యంలోని కొనిపోబోయి 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆ ఉపవాసం ఉండి మరి తిండి లేకుండా ప్రార్థన చేసినప్పుడు ఆయనకి ఆ ఉపవాసం అయిపోయిన వెంటనే ఆకలి కొన్నాడట. ఆకలి దేనికి ఉంటుందో తెలుసా? శరీరానికి ఉంటుంది ప్రియులారా. కనుక మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఆకలి శరీరాన్ని గనక యేసు ప్రభు శరీర స్వభావంగా కూడా జీవించాడు అని తెలుసుకోవటానికే ఈ మాటలు చదువుతున్నాం. చూడండి 21:18 21:18 ఆకలి కొనిను. మరలా ఆయన వెళ్తున్నప్పుడు మరలా ఆకలి కొన్నాడు. ఆయన ఆకలి అనేది ఆయన శరీర స్వభావంతో ఉన్నాడు గనక అందుకే ఆయన సంపూర్ణ మానవుడని చెప్పుకోవచ్చండి. సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు. సంపూర్ణ దేవుడు అంటే తండ్రి దగ్గరికి వెళ్ళిపోతారు వీళ్ళు. చాలా దౌర్భాగ్యపు ఆలోచనలు ఇవి. సంపూర్ణ దేవుడు అంటే తండ్రి కాదు, సంపూర్ణ దేవత్వం కలిగినటువంటి వాడు యేసుప్రభు వారు. అది మాట్లాడాలి, అంతేగాని తండ్రి దగ్గరికి వెళ్ళకూడదు. కనుక ఆయన మరలా ఆకలి కొన్నాడు. శిష్యులు పెట్టుకుని వెళ్తున్నాడు, ఆకలి కొన్నాడు. వెంటనే ఒక అంజూరపు చెట్టు ఆకలి కొని చూశాడు. ఆ చెట్టు దగ్గర పండ్లు లేవు. అంటే ఎందుకు చూశాడు? పండ్లు కావాలని. ఆకలి. అక్కడ నీకు నాకు ఎన్నో బోధలు, ఎన్నో విషయాలు చెప్పడానికే యేసు ప్రభు నీకు నాకు, నేను మానవ స్వభావంతో పుట్టాను కనుక నాకు కూడా ఆకలి ఉన్నది, దాహం ఉన్నది, సమస్య ఉన్నది చెప్పటానికే మనం ఎందుకంటే యేసు ప్రభు వారు సంపూర్ణ మానవుడని మనం ఈ రోజుని తెలుసుకున్నాం. అలాగే దప్పిక కూడా ఉంది ఆయనకి. యోహాను సువార్త 4:7 వచనంలో అది యేసు ప్రభు వారు దాహం వేసింది. ఆ సమరయ స్త్రీని నాకు దాహం ఇమ్మని అడిగాడు. దాహం ఏది, ఏ దాహం వేసింది ఆయనకి అనేది తర్వాత విషయం. కానీ ఆయనకి దాహం ఉన్నది. ఆయన దాహము నీళ్లు తాగాడు. ఆయన దాహం ఉన్నది. అక్కడే చూడండి ఇంకో మాట ఉంది. 19:28 వచనంలో సిలువ మీద ఉన్నప్పుడు ఎరిగి నేను దప్పికొనిచున్నాను. దప్పిక మానవ స్వభావానికి ఉంటుంది, మానవ శరీరానికి ఉంటుంది అని నిరూపించుకోవటానికి ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు దప్పిక కూడా, దాహము కూడా కలిగి ఉన్నాడు. కనుక ఆయన సంపూర్ణ మానవుడిగా జీవించాడు.
సంపూర్ణ మానవుడు అంటే మనలాగా తప్పు చేశాడని అనుకోవటం కానీ మనలాంటి తుచ్చమైన కోరికలు కోరాడని కాదు. ఆయన శరీరం ఉన్నదని నిరూపించుకోవటానికి ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు గనక ఆయన మనుష్య కుమారుడిగా చెప్పబడటానికే ఈ విషయాలన్నీ మనం చెప్పుకుంటున్నాం. మనం చూడండి, ఆయన శరీరధారిగా అలసట కూడా పొందాడు. ఎవరైనా సరే పనిచేశారనుకో ఆ అలసట పొందుతారు. అలాగే యేసుప్రభు వారు కూడా అలసట పొందారు. ఆయన అలసట పొందారు. చూడండి ఒక మాట, యోహాను సువార్త 4:6 అలసి ఉన్న నీతిని, అలసట అంటే ఏంటంటే సేద తీర్చుకోవటానికి ఆయాసపడటం. ఆ అలసట అనేది ప్రయాసకు తగినటువంటి భారం కనుక శరీరానికి మాత్రమే ఉంటుంది. అది ఎక్కువ పని చేసేస్తే అలసట వస్తుంది ఎవరికైనా. అలాగే యేసుప్రభు చాలా దూరం ప్రయాణం చేశాడు కాబట్టి ఆయనకి అలసట కూడా ఉంది. ఆయన మనలాగే నిద్రపోయాడు. నిద్ర కూడా ఉన్నది ఆయనకి. తొందరగా వెళ్దాం మనం. నిద్రపోయాడు. ప్రియులారా, అందరూ గమనించాలి. వాక్యాలు రాసుకోండి. మత్తయి సువార్త 8:24 చూడండి. యేసుప్రభు వారు మరి ఆ యొక్క పడవలో ప్రయాణం చేస్తున్నాడు శిష్యులతో. వెంటనే ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయనకి నిద్ర వచ్చి నిద్రపోయినాడు కనుక సముద్రం అలలు లెగిసిపోయి తుఫాను వచ్చేస్తుంది. అప్పుడు యేసుప్రభు వారు అంటున్నారు, ఆయన అక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఆయన నిద్రిస్తున్నాడు. నేనేమో లేపడానికి కలిసి బాధపడుతున్నారు, వీళ్ళేమో మునిగిపోతున్నారు. ఇక్కడ ఆయన నిద్రిస్తున్నాడు. కనుక యేసుప్రభుకి నిద్ర కూడా ఉన్నది. శరీరానికి అలసట ఉన్నది, శరీరానికి నిద్ర ఉన్నది. ఇంకో మాటలో చెప్పాలంటే మార్కు సువార్త 4:38 అదే ఒకటే కానీ సువార్తలు వేరే అంతే. కనుక ఆయనకి నిద్ర ఉంది అని చెప్పడానికే మనం ఈ రోజున మనం ఆలోచిస్తున్నాం. ఆయన సంపూర్ణ మానవుడు గనక ఆయన మనలాగే నిద్రపోయే స్థితి కూడా ఆయనకు ఉన్నది. అలసట పొందే స్థితి ఉంది, నిద్రపోయే స్థితి ఉంది. ఆయన దుఃఖము ఏడుపు కూడా ఉంది ఆయనకి. మనలాగే దుఃఖించాడు, మనలాగే ఏడుపు కూడా ఏడ్చాడు ఆయన. అలాగే ఏడుపు కలిగిన వాడు మరి దుఃఖం కూడా కలిగిన వాడు. లోకాసు వార్త 19:47 ఏడ్చాడు ఆయన. ఆయన ఆ పట్టణం పాడైపోయినప్పుడు, ఆ పట్టణం నాశనం అయిపోయినప్పుడు ఆయన ఏడ్చాడు. ఏడుపు శరీరానికి సంబంధించింది కనుక శరీర సంబంధంగా ఆయన కూడా దుఃఖపడినప్పుడు ఆయనకి ఆవేదన వచ్చి ఏడ్చాడు ఆయన. ప్రియ సహోదరి, సంపూర్ణ మానవుడని చెప్పుకోవడానికే మనం యోహాను సువార్త 11:35 కూడా ఆయన కన్నీళ్లు కార్చెనని ఉంటుంది. చూడు, యేసు మరి అక్కడ లాజరు చనిపోయినప్పుడు 3 దినాల తర్వాత వచ్చాడు. 4వ దినాన్ని వచ్చినప్పుడు, అయ్యా నువ్వు ఇంతకు ముందు చనిపోయాడు నా సహోదరుడు, నీ స్నేహితుడని మరి మార్త చెప్తున్నప్పుడు ఆయన్ని బట్టి కన్నీళ్లు విడిచాడు. కన్నీళ్లు విడిచేది మానవ స్వభావం. మానవులు కన్నీళ్లు విడిస్తారు కనుక యేసుప్రభు వారు కూడా కన్నీళ్లు విడిచాడు. కనుక మనం అనేక విషయాల్లో మనం ధ్యానం చేసేది ఏంటంటే యేసుక్రీస్తు వారు సంపూర్ణ మానవ స్వభావం కలిగినటువంటి సంపూర్ణ మానవుడని చెప్పుకోవడానికే మనం ఆయన వ్యసనాక్రాంతుడిగా తృణీకరింపబడ్డాడు. చూడండి, ఆ యెషయా గ్రంథంలో 53:3-4 చూసినట్లయితే ఆయన విసర్జింపబడిన వాడేను, వ్యసనాక్రాంతుడు అంటే పాపం అనే వ్యసనం, మన వ్యసనాలన్నీ ఆయన మీద వేసుకుని ఆయన మోసాడు. ఆ యొక్క వ్యసనాక్రాంతుడిగా కనపడ్డాడు. ఆ వ్యసనాక్రాంతుడిగా మరి ఆయన వ్యసనాక్రాంతుడిగా ఆయన ఉన్నాడు కనుక మనం గమనిద్దాం. వ్యసనాక్రాంతుడిగా ఆయన ఉన్నాడు, వ్యసనాక్రాంతుడిగా ఆయన ఉండాడు. లోకాసు వార్త 22:44 చూడు. వేదన పడి మరింత ఆతరముగా
వేదన 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 వేదన. కనుక ఆయన మరి దుఃఖపడ్డాడు, తృణీకరింపబడ్డాడు, ఆయన వేదన పడ్డాడు. మానవునికి ఉండే స్థితుల్లో అన్ని కూడా ఉన్నాయి. ఆయనకి మానవుడికి ఉండే ప్రతి స్థితి కూడా ఆయన కలిగి ఉన్నాడు. కనుక గమనిద్దాం మనం ఆ స్థితులన్నీ కూడా యేసుప్రభు వారు సంపూర్ణ మానవుడు అని చెప్పడానికి మాత్రమే ఇది మనం ధ్యానం చేస్తున్నాం. ప్రియులారా, గమనించాలి దీన్ని. మరేదో మనం కాలక్షేపం కాదు, కానీ యేసుప్రభు వారు దేవుడిగా పుట్టొచ్చు కదా అని చాలా మంది అంటొచ్చు. ఎందుకు పుట్టలేదో వాడికి తెలియదు. అందుకనే ఆ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ యోహానుకు రాసిన పత్రికలో అన్న మాట ఏంటంటే, ఎవడైతే యేసుక్రీస్తు వారు శరీరధారిగా రాలేదు అని ఒప్పుకుంటాడో వాడు దేవుని సంబంధి కాదు, వాడు సాతాను సంబంధే. యేసుక్రీస్తును ఒప్పుకుంది ఆత్మ సంబంధమైంది కాదు. ఎవరైతే ఒప్పుకోరో వాళ్ళందరూ మరి అపవాది సంబంధులని ఒక్క మాటలో చెప్తున్నాడు. ఆయన మన నిమిత్తము అవమానాన్ని భరించాడు, అవమానాలు భరించాడు. చదవరది, అవమానాన్ని భరించాడు. మత్తయి సువార్త 26:67. బుద్ధిరి ఆయన్ని అవమానాలు భరించాడు. మన నిమిత్తం శరీరం ఉన్నది కాబట్టి అవమానం పొందాడు. ఆత్మకు అవమానం అవసరం లేదు, ఆత్మ అవమానాన్ని భరిస్తుంది. కానీ శరీర సంబంధిగా ఉన్నాడు గనక మన నిమిత్తం ఆయన అవమానాన్ని భరించాడు. అవమానాన్ని 22 లోకా సువార్త, క్షమించండి, 2:23 మొదటి పేతురు పత్రిక. ఆయన పాపము చేయలేదు, ఆయన లోపల ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక. కనుక ఆయన దూషింపబడ్డాడు, శ్రమ పెట్టబడ్డాడు. మానవులు దూషింపబడిన, శ్రమ పెట్టబడినటువంటి స్థితిని ఇక్కడ మనకు గుర్తు చేస్తుంది, కానీ మరి వేరే ఉద్దేశంతో. ఆయన కొరడాలతో కొట్టబడ్డాడు. ఇవన్నీ మనం లేఖనాల్లో ఉన్నాయి. ఆయన కొరడాలతో కొట్టాడు. ఒకటి తక్కువ 40 దెబ్బలు, కొరడా దెబ్బలు తిన్నాడు ఆయన, నీ కొరకు నా కొరకు. అది మత్తయి సువార్తలోను ఆ మాట. మత్తయి సువార్త 23:33 ఉంది. లోకా సువార్త, యోహాను సువార్త 19:18 ఉంది. మన నిమిత్తము సిలువ వేయబడ్డాడని ఉన్నది అక్కడ. మన నిమిత్తం ఆయన సిలువ వేయబడ్డాడు. లోకా సువార్త 23:33 ఒక్కటి చదవండి చాలు. ఆయనతో కూడా యేసు ప్రభుని సిలువ వేయబడ్డారు. శరీరం ఉంది కాబట్టి ఆ శరీరం ఉన్నంత పాపాల నిమిత్తమే ఆయన శరీర సంబంధిగా సిలువ వేయబడ్డాడు. ఆయన మానవ స్వభావం కలిగిన వాడుగా, సంపూర్ణ మానవుడిగా ఆయన నిరూపించుకోవడానికి ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన చనిపోయినప్పుడు శరీరం సమాధిలో ఉంచబడ్డది. కనుక ఎన్నో వచనాలు ఉన్నాయి బైబిల్లో. ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనం యేసుక్రీస్తు సంపూర్ణ మానవుడు కనుక. చూడండి, ఆయన సమాధిలో పెట్టబడిన మత్తయి సువార్త 27:59 అరిమత్తయి అనే యేసేపు కొత్త శిష్యుడు. మరి యోధా వెళ్ళిపోయిన తర్వాత ఎన్నుకోబడినటువంటి అరిమత్తయ్య మరి ఆ యేసుప్రభు వారి సమాధిని అడిగి తీసుకుని, ఆ సమాధిని తీసుకుని వెళ్ళి కొత్త బట్టతో చుట్టి అతని కొరకు తొలగించుకున్నటువంటి ఆ సమాధిలో యేసుప్రభు వారు మానవుల్లాగే ఆయన కూడా సమాధి చేయబడ్డాడు. అట్లాగే ఆయన తగ్గించుకునే గుణం. యేసుప్రభు మన కొరకు చేసినటువంటి సూచనలో ఒకటి ఏంటంటే తగ్గించుకోండి. ఫిలిప్పీ 2:6 ఉన్నది. ఆయన తగ్గించుకున్నాడు. మనుషుని పోలిక, ఈ మాట కోసమే చదివించుకున్నాం. మనుష్యుని పోలిక శరీరం, మనుషుని పోలిక శరీరము, దేవుని పోలిక ఆత్మ. మనిషిని పోలిక శరీరము, దేవుని పోలిక ఆత్మ. కనుక ఇక్కడ మనిషిని పోలికగా పుట్టాడు కాబట్టి ఆయన
గర్వం, అహంకారం, కోపం ఇవన్నీ లేకుండా ఆయన తగ్గించుకునే స్వభావాన్ని బయలుపెట్టడానికి తను రిక్తుడిగా శరీరం ఉన్నప్పటికీ తగ్గించుకున్నాడు. శోధింపబడ్డాడు ఆయన. 4వ అధ్యాయము 15వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక. శోధింపబడ్డాడు ఆయన. మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేని వాడిగా ఉన్నాడు. కనుక శరీర స్వభావంలో ఉండగా కూడా పాపము లేని వాడిగా జీవించాలనే విషయాన్ని నిరూపణ చేశాడు ఆయన నిరూపించుకున్నాడు. ప్రియులారా, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభు వారు సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు. ఈ 2 విషయాలు మనం నేర్చుకుంటున్నాం. దీంట్లో మనం నేర్చుకోవాల్సింది దినాన్ని ఏంటంటే ఆయన సంపూర్ణ స్వభావం, మానవ స్వభావం కలిగిన మానవుడు, రక్త మాంసములు మనలాగే కలిగిన మానవుడు. మన మానవ స్వభావానికి ఏమేమి ఉంటాయో అవన్నీ ఉంటాయి. అవన్నీ కలిగి ఆయన ఈ లోకంలో మనకి మాదిరిగా జీవించి, ఒక మానవుడు జీవించగలిగిందే నేను జీవిస్తున్నాను, ఒక మానవుడు నాలాగా శరీరం ఉండి కూడా నేను పరిశుద్ధుడిగా ఎలా జీవించానో, దేవునికి ఇష్టంగా దేవుని చిత్త ప్రకారం జీవించాను, అలాగే మీరు కూడా జీవించగలరని ఆయన సంపూర్ణ మానవుడిగా ఈ లోకంలో జీవించి మనల్ని కూడా సంపూర్ణ మానవులుగా ఉండి దేవత్వాన్ని పొంది పరిశుద్ధత కలిగి ఆ నిత్యత్వానికి వారసత్వం పొందటానికి మాత్రమే ఆయన శరీరమును ధరించుకొని కూడా పాపము లేనివాడిగా పరిశుద్ధుడిగా జీవించగలిగాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన సంపూర్ణ స్వభావము, మానవ స్వభావం కలిగినటువంటి సంపూర్ణ మానవుడు. కనుక దేవుడి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకొని, ఏ ఆత్మ అయితే యేసుప్రభు శరీరధారిగా రాలేదని ఒప్పుకుంటాడో వాడు దేవుని సంబంధి కాదు. ఆయన శరీర సంబంధంగా రాలేదు. దేవుడు, ఆయన దేవుడే అంటే మానవుడే. దేవుడు దేవుడు మానవుడిగా వచ్చాడు. సంపూర్ణంగా మానవ స్వభావంతో ఈ లోకంలో జీవించి సంపూర్ణ మానవుడిగా జీవించాడు 33.5 సంవత్సరాలు. ఆయన దేవుని స్వభావం కలిగిన, ఆత్మ కలిగిన పరిశుద్ధుడిగా ఈ లోకంలో మరియ గర్భాన పుట్టి పరిశుద్ధుడిగా కూడా జీవించాడు. అది తర్వాత నేర్చుకుందాం. ఆయన పరిశుద్ధత యొక్క గొప్ప లక్షణాలు. ఇది యొక్క సంపూర్ణ మానవుని యొక్క లక్షణాల్లో యేసుప్రభు జీవించి మానవులైన నీకు నాకు చెప్పుతున్నటువంటి బోధ ఏంటంటే, నేను మానవ స్వభావంలో ఉన్నప్పటికీ పరిపూర్ణ మానవుడు ఏ విధంగా ఉండాలో, పనికి మాలిన మానవుడు, పాడైపోయిన మానవుడు, పాపైన మానవుడుగా కాకుండా మానవ స్వభావంలో ఉన్నప్పటికీ పరిశుద్ధుడిగా ఉండాలని ఆయన మన సూచన మాదిరి ఇచ్చిపోయాడండి. అది గొప్పతనం. ఆ ధన్యత మనందరూ జ్ఞాపకం చేసుకుని ఆ విధంగా జీవించడానికి సహాయం చేయను గాక. ఆమేన్.